ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఈ అడల్టరేటెడ్ టాడీ అంటే కల్తీ కళ్ళు వల్ల ఇక్కడ 9 మంది దాకా చనిపోయారు. ఒక 41 మంది దాకా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఐసీయూలో కొంతమంది ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళ లంగ్స్ అవి పాడైపోయినాయని తెలుస్తుంది. ఈ కల్తీ కళ్ళు చాలా డేంజరస్ కెమికల్స్ అనేవి సెడిటివ్స్ అని ఆల్ఫ్రోజోమ్ అని చాలా డేంజరస్ కెమికల్స్ వాడతారండి. ఒక కిలో ఆ కెమికల్లే 15 లక్షలు ఉందంటే చాలా తక్కువ మోతాదులో కలుపుతారు, కానీ చాలా భయంకరమైన మత్తును కలిగిస్తారనమాట. ఈ మత్తును కలిగించి నీళ్లలో కళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ రిపోర్టు ప్రకారం కూడా 90% కల్తీ కళ్ళు హైదరాబాద్ సరౌండింగ్లో ఉందని తెలుస్తుంది. 10% జెన్యూన్గా కళ్ళు ఉందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఇండియా కూడా అతీతం కాదు. కానీ ఇక్కడ దీని మాటున ఈ కళ్ళు గీత కార్మికులు పొట్టగొట్టే ఒక ఏర్పాటు జరుగుతుందండి. అది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి, ఈ వైన్ షాపుల్లో కూడా కల్తీ వైన్లు జరిగి చాలా దొంగ లిక్కర్ వల్ల ఎంతోమంది చనిపోవడం మనం చూసాం. విజయవాడలో, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ వైన్ షాపుల్లో అడల్టరేషన్ ఈ వైన్ వల్ల ఆల్కహాలిక్ ఎక్కువ శాతం జరిపోయి ఈ జనాలు చనిపోయినప్పుడు వైన్ షాపులు బంద్ చేశారా? వైన్ షాపుని ఎప్పుడన్నా ఆపేశారా? కానీ కల్తీ కళ్ళు వల్ల ఈ కల్తీ కళ్ళు జరిగి 9 మంది చనిపోయి 41 మంది హాస్పిటలైజ్ అయితే ఈ వంక పెట్టి ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే కళ్ళు దుకాణాలని శాశ్వతంగా మూసివేద్దాం ఈ కెమికల్ పేరు చెప్పని ఆలోచిస్తుందని ఇక్కడ తెలుస్తుంది. అది సీఎం గారు ఈ జూపల్లి ఎక్సైజ్ మినిస్టర్తో మాట్లాడి ఈ విషయం మీద చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కళ్ళు దుకాణాల మూసివేత అంటే వేలాది మంది ఈరోజు రోడ్డు మీద పడిపోతారు. ఆ కళ్ళు అనేది ఒక సాంస్కృతికంగా జరిగే ఒక ప్రక్రియ అనమాట. ఆ కళ్ళు అనేది చాలా న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా వస్తుంది అది. సో దీని పాపం అంటే ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ ఈ కళ్ళు దుకాణాల కళ్ళు అడల్టరేషన్ ఆపకపోవడం, ఈ కల్తీ కళ్ళకు అవసరమైన కెమికల్స్ ఇంత విస్తృతంగా దొరుకుతుంటే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ యొక్క తప్పుని కళ్ళు గీత కార్మికులు పొట్టగొట్టడం ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఒకటే క్వశ్చన్ అండి, వైన్ దుకాణాల్లో వైన్ కల్తీ అయ్యి ఆల్కహాల్ కల్తీ అయ్యి ఈ చీప్ లిక్కర్ పోయి ప్రజలు చనిపోయినప్పుడు మరి వైన్ దుకాణాలను ఎందుకు మూసేయడంలే? ఈ కళ్ళు దుకాణాల్లో కల్తీ అయిన పాపం కళ్ళు గీత కార్మికులది కాదు. దీని వంకన అంటే ఇప్పుడు సరైన రీజన్ ఉంది, కళ్ళు గీత గీసుకునే వాళ్ళది కళ్ళు గీత కల్తీ అవుతుంది. ప్రభుత్వం రిపోర్ట్లు ఇచ్చిందంట 90% కల్తీ కళ్ళు. అది ఎవరిది పాపం? కల్తీ కళ్ళు అమ్మేది ఎవరు? కళ్ళు గీత కార్మికులు కాదు. కళ్ళు గీత కార్మికులు పల్లెటూరులో వాళ్ళంతా కళ్ళు సక్రమంగానే ఇస్తారు. వేలాది లక్షలాది మంది కళ్ళు గీత కార్మికులు ఉన్నారు. కానీ ఇక్కడ కల్తీ కళ్ళు అమ్మేది ఎవరు? ఈ సిటీలో ఆ కల్తీ కళ్ళు అమ్మడానికి కారణమైన డిపార్ట్మెంట్ల అవినీతి పరిస్థితి ఏంటి? ప్రొహిబిషన్ మంత్లీ ఎంతెంత కలెక్ట్ అవుద్ది? ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ వైన్ అమ్మడానికి ప్రమోట్ చేయడానికి మొత్తం ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ నిమగ్నమై ఉంది. మరి అదే ప్రొహిబిషన్ డిపార్ట్మెంటు కాన్స్టిట్యూషన్లో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏంటి, ప్రొహిబిషన్ అనేది ఒక రాజ్యాంగం సాధించింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ఆదేశ సూత్రాల ప్రకారం ఈ ప్రొహిబిషన్ చేయాలి. టోటల్ ప్రొహిబిషన్ లేదు. ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అంతా ఒక ప్రమోషన్లో ఉంది. మరి కల్తీని ఎవరు ఆపుతారు? ఈ కల్తీ ఫార్మాస్యూటికల్ ఇంత కెమికల్స్ ఎందుకు దొరుకుతున్నాయి? ఇదంతా పాపం ఎవరిదంటే కళ్ళు గీత కార్మికులది కాదు. ఇది ప్రొఫిటీరింగ్ అవినీతిమయమైన డిపార్ట్మెంట్లు తప్పు, కానీ ఇది కాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించడం మంచిది కాదు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ వంక పెట్టి మొత్తం అంటే ఒక కాలుకి పుండు వస్తే కాలుని నరికేసినట్టు కాదండి. మరి కాలు నరికేస్తే మొత్తం వ్యక్తే చనిపోతాడు ఇక్కడ. కాబట్టి కళ్ళు అక్రమంగా కల్తీ అయ్యి కొంతమంది చనిపోతే దానికి కళ్ళు గీత కార్మికుల్ని బలి చెయ్యకూడదు అనేది ఇక్కడ సుస్పష్టం. వైన్ షాపులు కూడా ఇలాంటి వైన్ షాపుల్లో కూడా కల్తీ చీప్ లిక్కర్ జరిగి మరి చనిపోతే డజన్ల కొద్దీ చనిపోతే ఆ రోజు వైన్ షాపులు బంద్ చేయలేదు కదా. అంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఏ కుట్ర? వైన్ షాపులు అమ్మాయి. ఇప్పటికీ వైన్ షాపులు అనేది ఇప్పుడు అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వైన్ షాపులు ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి కాస్త రిజర్వేషన్ ఇచ్చింది. మరి తెలంగాణలో ఆ రిజర్వేషన్ ఎక్కడుంది? అంత మోతాదులో కూడా లేదు ఉన్నప్పటికీ. సో ఈ విషయాన్ని గవర్నమెంటు చాలా హేతుబద్ధంగా ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ సక్రమంగా ఈ కల్తీ కళ్ళు జరగకుండా చూసే ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ అవినీతిని ఆపాలి. ఇలాంటి కెమికల్స్ ఆల్ఫ్రోజాము
ఈ సెడిటివ్ మొత్తును కలిగించే పదార్థాలు విరివిగా మార్కెట్లో దొరికే ఆ ప్రాఫిటీరింగ్ కంపెనీని ఫస్ట్ ఆపాలి. చైనా నుంచి వచ్చేవి అవి ఆపలేని పరిస్థితి అప్పుడు అది ప్రభుత్వాన్ని తప్పు, అది డిపార్ట్మెంట్లు తప్పు, కల్లుగీత కార్మికులు కాదు. కాబట్టి లక్షలాది ఈరోజు తెలంగాణలో కల్లుగీత మీద ఆధారపడే వాళ్ళ జీవితాలను కొట్టకూడదని ఈరోజు అందరూ కోరుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా సుస్పష్టంగా మనం చెప్పవచ్చండి.